హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, జనంలోకి జగన్‌మోహన్ రెడ్డి అంటే జనంలోకి జగనన్న అనే పేరుతో గత ఏడాది డిసెంబర్‌లో జగన్‌మోహన్ రెడ్డి అయితే నేను జనంలోకి వత్తాను. సంక్రాంతి వెళ్ళినప్పటి నుంచి కూడా అంటే జనవరి చివరాఖరి నుంచి కూడా నేను జనంలోనే పర్యటిస్తాను. జనంలోనే ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను. వారానికి 3, 4 రోజులు వాళ్ళతోనే ఉంటాను. వాళ్ళతోనే బస చేస్తాను. వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పి గత ఏడాది 2024 డిసెంబర్‌లో ఆయన మీడియా వేదికగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అంటే ఆయన చెప్పిన జనవరి చివరాఖరికి అంటే సంక్రాంతి వెళ్ళిన తర్వాత జనాల్లోకి వస్తానని చెప్పిన మాట ఏదైతే ఉందో, ఆయన ఇప్పటికి కూడా జనాల్లోకి రాకపోవడంతో సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ అయితే వస్తున్నాయి. జగనన్నేడి సంక్రాంతి వెళ్ళిన తర్వాత జనంలోకి వస్తానన్నాడు. ఎక్కడ ఏమైపోయాడు కనపడడం లేదనేటట్టు ట్రోల్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ప్రెజెంట్ ఒక పోస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది. అదేంటి అనంటే మెయిన్‌గా చూసుకుంటే జనంలోకి జగనన్న అనే పేరుతో ఫిబ్రవరి 30వ తారీఖు నుంచి జగనన్న జనంలోకి వత్తాడు. కూటమి అంతు చూస్తాడు. కూటమి ప్రభుత్వానికి చెమటలు పట్టెత్తాడు. ప్రతి ఒక్క సమస్యను కూడా సాల్వ్ చేస్తాడు. పరిష్కరిస్తాడు. ప్రజల దగ్గరే ఉంటాడు. ప్రజలతో మమేకమై ఉంటాడు. ఫిబ్రవరి 30వ తారీఖున జనంలోకి వస్తున్న జగనన్న అనే పేరుతో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. ఆ పోస్ట్‌నైతే వైఎస్ఆర్‌సీపీ పేటీఎం కార్యకర్తలే గాని, వైఎస్ఆర్‌సీపీ పేటీఎం బ్యాచే గాని వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్‌సీపీ అభిమానులు ఎంత బాగా హైలైట్ చేస్తున్నారంటే, ఎంత బాగా దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారనంటే, కనీసం బుర్రలో కొంత ఆలోచన కూడా లేదు. అది ఏంటి అనంటే, ఆ పోస్ట్ పెట్టింది కూటమి పార్టీకి సపోర్ట్ చేసిన ఒక అమ్మాయి అకౌంట్. ట్విట్టర్‌లో ఒక అమ్మాయి అకౌంట్ అది. కూటమి పార్టీకి సపోర్ట్ చేద్ది. కానీ తన ఐడీ అంతా కూడా వైఎస్ఆర్‌సీపీ అన్నట్టే ఉంటది. ఆ అమ్మాయి ఫిబ్రవరి 30వ తారీఖు నుంచి జనంలోకి జగనన్న అనే పేరుతో ఒక ట్యాగ్ పెట్టి జగనన్న ఫోటో పెట్టింది. దాన్ని పేటీఎం కార్యకర్తలు, పేటీఎం బ్యాచ్ వీళ్ళకి రూ. 5 తీసుకోవడం తప్పితే ఎక్కడ కూడా ఏ పోస్టు ఎలా పెడుతున్నారు, అది ఎంతవరకు కరెక్టు, నిజమా, అబద్ధం అనే దాని మీద క్లారిటీ ఉండదు. అయితే ఇక్కడ అమ్మాయి పెట్టిన పోస్ట్‌లో మెయిన్ కీలకం ఏంటి? ఫిబ్రవరి 30వ తారీఖు. ఇక్కడ ఓపెన్‌గా మాట్లాడుకుంటే ఫిబ్రవరి నెలలో 30వ తారీఖు ఉంటదండి? ఒకసారి ఆలోచించండి. క్యాలెండర్ తీసి ఫిబ్రవరి నెలలో 30వ తారీఖు ఉంటదసల? ఒకవేళ లీప్ ఇయర్ అయితే అంటే లీప్ ఇయర్ అయితే ఇంకొక రోజు ఎక్స్‌ట్రాగా ఉంటది. అంటే 28వ తారీఖుకి ఇంకొక రోజు అదనంగా 29వ తారీఖు ఉంటది. కానీ అది ఈ సంవత్సరం కాదు కాబట్టి ఉండడానికి అవకాశం లేదు. అది 4 ఏళ్లకొకసారో, 5 ఏళ్లకొకసారో లీప్ ఇయర్ అనేది వస్తది. ఆ రోజు మాత్రమే ఒక్క రోజు ఎక్స్‌ట్రాగా యాడ్ అవుద్ది. ఫిబ్రవరి 30వ తారీఖు జనంలోకి జగనన్న అనే పేరుతో ఒక పోస్ట్ పెడితే దాన్ని ఇష్టానుసారంగా వైరల్ చేస్తున్నారు. దాన్ని ఇష్టానుసారంగా షేర్ చేస్తున్నారు. కానీ ఆ షేర్ చేసేవోళ్ళు, ఆ పేటీఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీసం బుర్ర పెట్టి కొంచెం ఆలోచించటం లేదు. అరే! ఫిబ్రవరిలో 30వ తారీఖు ఎలా ఉంటది? ఫేక్ పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారని చెప్పి ఒక్కడికి కూడా ఆలోచన రాలా. జగనన్న 30వ తారీఖున బయటకొచ్చేస్తున్నాడు అని అనగానే దాన్ని ట్రోల్ చేసేస్తున్నారు తప్పితే వాళ్ళకసలు కనీసం అవగాహన అనేది లేదు. ఎంతసేపు కూడా వీళ్ళు పోస్ట్ పెట్టామా, రూ. 5 తీసుకున్నామా, పేటీఎంలో రూ. 5 పడ్డాయి. ఆ పోస్ట్‌కి ఇంత అని చెప్పి తీసుకున్నామా అనే మైండ్ సెట్ మీద పనిచేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఒక పోస్ట్ ఏంటి? దాని కంటెంట్ ఏంటి? కంటెంట్‌లో ఎంతవరకు నిజం ఉంది? ఎంతవరకు అవాస్తవం ఉంది? నిజం ఎంత? అబద్ధం ఎంత? అసలు పెట్టిన వాళ్ళు మనోళ్ళేనా? లేదనంటే మనకి యాంటీగా ఉండేవోళ్ళా? అనేది కూడా ఆలోచించట్ల. జగనన్నకి ఫేవర్ అనిపిస్తే చాలు పోస్ట్‌ని వైరల్ చేసేయడం తప్పితే ఆ పోస్ట్‌లో ఎంతవరకు కూడా క్లారిటీ ఉందనేది లేదు. ఫిబ్రవరి నెలలో 30వ తారీఖు ఎందుకుంటది అసలు నాకు అర్థం కాదు. పోనీ ఫిబ్రవరి చివరాఖరి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తారు, ప్రజల్లో తిరుగుతారు అనంటే ఓ పద్ధతిగా ఉంటది. లేదనంటే 28వ తారీఖు అనంటే ఇంకా పద్ధతిగా ఉంటది. ఫిబ్రవరి 30వ తారీఖు నుంచి కూడా జగనన్న జనంలోకి వత్తాడు అని చెప్పి ఒక ఫేక్ పోస్ట్ పెడితే దాన్ని ఇష్టానుసారంగా వైరల్ చేసేస్తున్నాడు. మా జగనన్న తోపు 2.0 మామూలుగా ఉండదు. పీకి పాకం పెడతాం అనేటట్టు ఏదేదో కామెంట్లు పెడుతున్నారు. ఏదేదో దానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టి దాన్ని ఇంకా వైరల్ చేస్తున్నారు. ఇంతగా మెయిన్ కంటెంట్ అనేది తప్పు అని తెలియట్లేదు ఆళ్ళకి. ఇది పేటీఎం కార్యకర్తల యొక్క పనితీరు. గత 5 ఏళ్ళు ఎలా పనిచేశారు కాబట్టే పాపం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లొచ్చినాయి. పేటీఎం కార్యకర్తలు ముందు కంటెంట్ ఏంటి? కంటెంట్‌లో ఎంతవరకు నిజం? అసలు కరెక్టా కాదా చూడట్ల. దాన్ని వైరల్ చేయడమే. జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్‌గా ఉంటే అది వైరల్ చేయడమే తప్పితే ఎక్కడా కూడా వన్ సైడ్‌గా దాన్ని చదివాము, అది నిజం, దాన్ని వైరల్ చేయాలి అనే దాని మీద లేదు. ఇప్పుడు మీరు దేన్ని వైరల్ చేయాలి? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 2.1 అంటే ఏంటో చూపిస్తాననే దాని మీద వైరల్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఏమో ఆయన సెకండ్ వెర్షన్ అనేది ఒక రకంగా విడుదల చేస్తాడేమో అని చెప్పాలి. అంతేగాని ప్రతిదానికి కూడా రూ. 5 పడ్డాయి అనేటట్టు పేటీఎం కార్యకర్తలు ఇక్కడ ఏ పోస్ట్ పెట్టినా గాని దాన్ని వైరల్ చేయడం తప్పితే ఎక్కడా కూడా నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది చూడడం లేదు.
అందుకే పేటీఎం గొర్రెలు అన్నారు. ఊరికనే అనలేదు ఈళ్ళని.